వచ్చాడంట. అపవిత్రాత్మలు నేటికి ఉన్నాయా లేవా చెప్పాలి. అపవిత్రాత్మలు ఉన్నాయండి, ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు. అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి, దురాత్మలు కూడా ఉన్నాయి. దేవుని ఆత్మకు ఎవరిలో చోటు ఉండదో వారిలో అపవిత్రాత్మలు ప్రవేశిస్తాయి, అంతే, సింపుల్. కొంతమంది రక్షణ పొందమంటే పొందరు. పొందుతాంలేండి, తర్వాత పొందుతాం, ఇప్పుడే ఎందుకు అంత అర్జెంట్ ఏముంది, ఇప్పుడు మాకు పెళ్లి జరగాలంటే కదా పాస్టర్ గారు బాప్టిజం సర్టిఫికేట్ తెమ్మంటారు. ఇంకా చాలా టైం ఉంది. యవన కాలం అంతా బాగా ఎంజాయ్ చేసేసి ఇష్టానుసారంగా గడిపేసి అప్పుడు రక్షణ పొందుతాంలే అని కొంతమంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అనుకుంటారు 60 వచ్చాక అప్పుడు తీసుకుంటామండి బాప్తిస్మం అంటారు. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఉంటే అపవిత్రాత్మలకు నిలయంగా మన జీవితాలు మారతాయి అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి. ఈ వ్యక్తి సమాధులలో బ్రతుకుతా ఉన్నాడంట. అపవిత్రాత్మలు ఒక వ్యక్తిలో ఉంటే వారిలో కొన్ని లక్షణాలు కనబడతాయండి. చూడండి, కొన్ని రకాలైన వ్యాధులకి కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ జ్వరం వచ్చిందంటే వారిలో కనబడే లక్షణాలు ఏంటి? ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో రక్త పరీక్ష చేసినప్పుడు, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటే డాక్టర్స్ దాన్ని బట్టి నిర్ధారిస్తారు ఇది డెంగీ ఫీవర్ అని. అపవిత్రాత్మలు ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి జీవం అంటే ఇష్టం ఉండదు, మరణం అంటే ఇష్టం ఉంటుంది. అపవిత్రాత్మలు ఎవరిలో ఉంటాయో ఆ అపవిత్రాత్మలు ఏమని ప్రేరేపిస్తాయంటే నువ్వు చావు, నువ్వు చనిపో, ఇక బ్రతకొద్దు, నీకు జీవితము వద్దు. దేవుడేమో బ్రతుకు, జీవించు, నాలో ఆనందించు, నా జీవాన్ని నీలో పోసాను కదా. దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆదామును దేవుడు సృష్టించిన విధానం ఏంటంటే ఆయన నాసిక రంధ్రములలో జీవవాయువును, బాడీ అంతా మట్టే, బట్ లైఫ్ ఎట్లా వచ్చిందంటే దేవుని ఊపిరి వెళ్ళినప్పుడు లైఫ్ వచ్చింది. ఇప్పుడు అపవాది ఎవరిలో అన్న చేరితే అపవాది యొక్క ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ని నువ్వు ఎండ్ చేసేసుకో. ఎందుకు ఈ బ్రతుకు? కొంతమంది ఇదే పాట ఉదయం లేవగానే చచ్చిపోతే బాగుండు, ఇంకెందుకు ఈ బతుకు ఒక బ్రతికేనా, అట్లా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు అపవాదికి చోటు ఇచ్చేసినట్టే, గ్యారెంటీ. ఇంకా మళ్ళీ అందులో ఇంకొకళ్ళు ఎవరో నీకు పరీక్ష చేసి నీకు నిర్ధారించాల్సిన అవసరము లేదు. మరి కొంతమందికి ఇంకొక అలవాటు ఉంటుంది, చావు అంటూ ఉంటారు. ఏంటండి, ఎదుటి వారిని నువ్వు చావు, నీ బ్రతుకు, అది కూడా తప్పండి. అది కూడా అపవిత్రాత్మ యొక్క, అపవాది యొక్క ప్రేరేపణే, దురాత్మల యొక్క ప్రేరేపణతోనే అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనకు బ్రతకమని జీవం ఇచ్చాడు, బ్రతకమని ఆయుష్ ఇచ్చాడు, బ్రతకమని ఆయన సంవత్సరాలు ఇచ్చాడు. ఎవరి అకౌంట్లో ఎన్ని సంవత్సరాలు మనకి తెలీదు, అయిపోయేదాకా తెలీదు. ఓహో పలానా వ్యక్తికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడని జీవితం అయిపోయాక మనకు అర్థమవుతూ ఉంటుంది.